పొద్దున్న లేసి ఎక్కడ పోతున్నాను అనుకుంటున్నాను, పెళ్లి అనగానే ప్రతి ఒక్కరి మైండ్లో చాలా ఆలోచనలు వస్తుంటాయి. దాంట్లోనే కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎవరు మా ఫ్రెండ్స్ని అడిగితే పెళ్ళైన వాళ్ళను, ఒరే మామ ఎందుకురా పెళ్లి చేసుకోవాకు, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు. కానీ మనం ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా నీ పెళ్ళి ఎప్పుడు అంటారు. కానీ ఎవరైనా కానీ పెళ్ళి ఎప్పుడు అంటారు, కానీ పిల్లనిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటారంటే వాళ్ళ పిల్లని ఎక్కడ అడుగుతామో అని. సర్లే ఆ కాన్సెప్ట్ పక్కన పెడితే, అయినా నాకు అర్థం కాని ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు జాబ్ ఉన్నవాడు కనుక పిల్లల సంబంధానికి వెళ్తే కనుక నీకు ఆస్తి ఉంటుంది అని అడుగుతారు. కానీ మా ఆస్తి లేదంటే పిల్లనివ్వరు. అదే ఆస్తి ఉన్నవాడు పిల్లని అడిగితే మా అమ్మాయి పని చేయలేదు, సో మేము పిల్లనివ్వము, జాబ్ ఉన్నవాడే కావాలంటారు. ఈ కాన్సెప్ట్ ఏదో నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోవాలని ఆశ అయితే ఉంది, కానీ ఇంట్లో అడగడానికి ధైర్యమే లేదు. ఎందుకంటే ఫస్ట్ అడగగానే నీకేం చేస్తున్నావు అని అడుగుతారు కదా. ఆ కాన్సెప్ట్తో మేము అడగలేకున్నాం. సో సర్లేండి, మనం ఎలాగ చేసుకోలేదు, వేరే వాళ్ళ పెళ్లి కన్నా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి వెళ్ళాము. పోతూనే విఘ్నేశ్వర దర్శనం అయ్యాడు. దండం పెట్టుకుని కాస్త ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఏం కనపడేది చూసారండి, కోతులు. మామూలుగా ఊళ్ళో పెళ్లి కుక్కలు హడావిడి అంటారు కదా, ఇక్కడ కోతులు హడావిడి చేస్తున్నాయి. కాసేపు అక్కడ చూశాను. పనిలేండి, మనకంటే ఎలా ఎంజాయ్ లేదు, అవన్నీ చూడ ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి. అమ్మో ఇంత ఎంజాయ్ అయితే మనం చేయలేము, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. బాయ్.